రాజకీయాలకు అతీతంగా అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో మీరు పెద్ద ఎత్తున ప్రగతి సాధించాలని కోరుకుంటాను. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా టేకప్ చేస్తారని ఆశిస్తా ఉన్నా. పైవల్ కేశవ్ గారు నీటి కోసం పోరాటాలు చేశామని చెప్పారు కాబట్టి తన మొదటి ప్రసంగంలో కూడా జిల్లాకు వచ్చినప్పుడు సాగునీటి విషయంలో కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొని రావాలని కోరుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా రైతాంగం యొక్క కళను సాకారం చేయాలనేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం సహకారంతో సత్యకుమార్ గారు ఈ రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకొస్తూ సింహభాగం అనంతపురం జిల్లా తీసుకుని రావాలని కోరుకుంటాను. సరితమ్మ గారు చాలా సంవత్సరాల తర్వాత తమ తండ్రి వారసత్వాన్ని అందుకుంది, ఆమెను కూడా అభినందిస్తాను. మరి ఈ జిల్లాలో ఇక రాజకీయాలను పదే పదే మీకున్నటువంటి పత్రికా మాధ్యమాల ద్వారా అదే పాడిందే పాటరా పాసిపల్ల దాసిగా అనేటువంటి పద్ధతి మార్పుమని హితో పలుకుతున్నా. మీరు ఏం చేయదలుచుకున్నారో మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు మీరు పైన గడిచిపోయి పదే పదే ఎక్కడ ఉన్నటువంటి గొంగలు అక్కడే ఉన్నట్టుగా అంటే ఇంకా అదే మాటలే ఇంక అవే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసుల్ని దాన్ని పడగొట్టాలా, ధ్వంసం చేయాలా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జులుం చలాయించాలా, ఇవన్నీ కూడా దయచేసి మానుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నా. ఈ ముగ్గురు మంత్రులు కూడా ఒక క్రమశిక్షణను తీసుకుని వచ్చే విధంగా శాంతి భద్రతను నెలకొల్పే విధంగా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా నేను ఆశిస్తాను, విజ్ఞప్తి చేస్తాను. మరి నా వరకు వచ్చేటప్పటికి గత 3 వారాలుగా నేను మీడియాకు అందుబాటులో లేను. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడాల్సి వస్తా ఉంది. హౌసింగ్ గురించి ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనేసి, అక్రమాలు జరిగాయనేసి పుంకాలుగా వ్యాసాలు రాస్తా ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు నా పేరు పెట్టి కూడా రాస్తా ఉన్నారు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే 1,80,000 రూపాయలలో 272 చదరపడుగుల ఇళ్ల నిర్మాణం అంటే 664 రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్ కి ఇల్లు కట్టించి ఇస్తామనేది అనే పద్ధతులు ఈ దేశంలో ఎవరు ముందుకు రాడు. రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు. మనకేమో 30 లక్షల పట్టాలు ఇచ్చారు, 25 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆప్షన్ 3 3 లక్షల మందికి హామీ ఇచ్చారు ఇల్లు కట్టించి ఇస్తామనేసి. అనేటువంటి పరిస్థితుల్లో ఇతోధిక సాయం చేయాలనేసి వృతాభక్తిగా స్థానికంగా ఉన్నటువంటి హౌసింగ్ అధికారుల వాళ్ళని సంప్రదిస్తూ కొంతమంది డిజైన్ కన్సల్టెంట్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ని సంప్రదించి 1,80,000 రూపాయలకు ఒక ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేయొచ్చు అనేసి దానికి ఐఐటి చెన్నైలోను మరి జేఎన్టీ అనంతపూర్లో కూడా వెట్టింగ్ చేసి ఒక డిజైన్ రూపొందించి ఒక సంస్థ ఇస్తే దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 రూపాయలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో అనంతపురంలో పనులు మొదలుపెట్టిన నన్ను పులివెందులకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పులివెందులో కూడా ఇళ్ల నిర్మాణం టేకప్ చేయమని చెప్పడం, దాని తర్వాత ఒక్కొక్క దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు అడగడంతో కొన్ని 4-5 చోట్ల పనులు మొదలు పెట్టడం జరిగింది. సో 1,80,000 మేము స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వము జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అనంతపురంలో చేస్తున్నది, పులివెందులో చేస్తున్నది మనం ఎందుకు చేయలేమనేసి కాంట్రాక్టర్లను పిలిచారు. అప్పటికి 2-3 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి, పెద్దగా పనులు లేవు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. మున్సిపాలిటీ కాంట్రాక్టర్లను, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లను అందరినీ పిలిచి మాట్లాడి అందరినీ కూడా ఇదే రేట్కి ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా పనులు జరుగుతాయి. మరి ఈ రేటుకు కట్టడమే గగనం. నిజంగా సరే మేము 2.5 లక్షలు ఇచ్చాము, అప్పట్లో 1,80,000 ఇస్తాను ఈ ప్రభుత్వం అనేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మరి ఆ 70,000 రూపాయలు మిగిలిందన్నా కూడా సంతోషమే కదా. మరి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేసి ప్రభుత్వం కూడా ముందుకు పోయింది.
1,90,000 కడతారన్నప్పుడు ఎవరు వచ్చినా ఇచ్చినారు, ఎవరు వచ్చినా చేస్తామని ఇచ్చినారు. ఆ క్రమంలో పేమెంట్ షెడ్యూల్స్ కొన్ని తయారు చేసుకుంది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్. ఇందులో ఈ కార్యక్రమం మొత్తం కూడా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ అనే ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో గృహ నిర్మాణ సంస్థ, అది మానిటరింగ్ ఏజెన్సీ మాత్రమే. ఇది బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్, హౌసింగ్ యాక్టివిటీస్ బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్. పిఎంఏవై ఫండ్స్ తో, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ నిధులు నేరుగా లబ్ధిదారునికి వస్తే లబ్ధిదారుడు తను ఎవరికైతే పని అప్పచెప్పాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు రాక్రీడ్ సంస్థను గురించి వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. రాక్రీడ్ సంస్థ ఎవరితో అయితే ఒప్పందం చేసుకుందో ఆ లబ్ధిదారుడు డబ్బులు ఇస్తేనే కడుతుంది. రాక్రీడ్ సంస్థ కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో 353 మంది హౌసింగ్ ఆప్షన్ 3 కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్ కి ఒక బేస్మెంట్ లెవెల్ కి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ డబ్బును లబ్ధిదారుడు చెల్లిస్తేనే ముందుకు మళ్ళీ రూఫ్ లెవెల్కి వెళ్తారు. రూఫ్ లెవెల్ కంప్లీట్ అయినాక దానికి మళ్ళా రూఫ్ లెవెల్ పేమెంట్ వచ్చినాక ఆర్సీకి వెళ్తే రూఫ్ కాస్టింగ్ అయిపోతేనే ఆ లబ్ధిదారుడు ఆ పేమెంట్ ఇస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది లబ్ధిదారుడికి కాంట్రాక్టర్ కి మధ్య ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్ట్ ఒప్పందం. ఇటువంటి ఎంఓయూస్ 3 లక్షల ఇళ్లకు కూడా చేయడం జరిగింది. ఆ ఎంఓయూస్ ప్రకారమే లయబిలిటీ కాంట్రాక్టర్ ఇస్ లయబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ బెనిఫిషరీ ఇస్ లయబుల్ ఫర్ పేమెంట్. కేంద్ర ప్రభుత్వము వేస్తున్నటువంటి డబ్బును 1,90,000 3 స్టేజెస్ ప్రోగ్రామ్ అయి ఉండేది. హౌసింగ్ ప్రోగ్రామ్ ఎందుకు డిలే అవుతుందంటే ఆ పేమెంట్స్ ఆపుతోంది. హౌసింగ్ కార్పొరేషన్ వల్ల ఆపుతా ఉన్నారు, వివిధ కారణాల వల్ల ఆపుతా ఉన్నారు, డిలేడ్ పేమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 200 కోట్ల రూపాయల పైన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు బిల్స్ పేమెంట్ చేస్తున్నారు. ఒక రాక్రీడ్ సంస్థ పదే లెటర్లు రాసి ఇచ్చింది. 20 కోట్ల పైచిలుకు పేమెంట్స్ రావాలి. దాదాపు 30 కోట్ల పైన విలువైనటువంటి మెషినరీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొనుగోలు చేసి ఈ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రాక్రీడ్ సంస్థను అభినందించాల్సింది పోయి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇవే పత్రికలే, ఇవే మీడియా ఛానల్సే వక్రీకరించి రాస్తాం. మరి దీనివల్ల మీరు చేసేటువంటి ఈ నెగటివ్ ప్రాపగాండా వల్ల లబ్ధి చెందాల్సినటువంటి లబ్ధిదారుడు నష్టపోతా ఉన్నాడు. ఈ రోజు ఒక అనంతపురంలో